మిత్రులారా నమస్తే. నేను మీ చిత్తలూరే. వినండి ఈయరమయ్యర కవిత్వం 2. కవిత శీర్షిక పద్యాల పడవలు. నువ్వేమో ఆనంద భాష్పాలను ఏరుకుని పద్యంలో అక్కడక్కడ నగిషీల్లా పొదిగి చూపిస్తావు. నేనేమో కన్నీటి బిందువులకు దోసిలి పట్టి పద్యం నోటికందించి రుచి చూపిస్తాను. నువ్వేమో పన్నీటి బిందువులని పైపైన చల్లుతూ ఇదే పద్యపు వాసనని బుకాయిస్తావు. నేనేమో చెమట బిందువులను ఒళ్ళంతా చిమ్ముతూ శ్రమ పరిమళాన్ని చవి చూపిస్తాను. నువ్వేమో కలములో కలలు నింపుతూ దారిన పోయేవాడి మీద రంగులుగా పిచికారీ చేస్తావు. నేనేమో కలములో కన్నీళ్లను సిరాలా నింపి శ్రమమూర్తుల కష్టాల కథల్ని కావ్యాలుగా పఠింపచేస్తాను. నువ్వేమో ప్రవాహంలో చెత్తలా కొట్టుకుపొమ్మని దోసిళ్లతో నీటిని ఎగదోస్తూ ఉంటావు. నేనేమో ప్రవాహానికి ఎదురీదుతూ తీరం చేరే యుద్ధం చేయమని పద్యాల పడవల్నిచ్చి పంపుతాను. నీది ఆనందాన్ని భ్రమింపచేస్తూ ఎండమావుల వెంట పరుగులు తీయించే అబద్ధాల మాటల యుద్ధం. నాది అసలు సత్యాల్ని తేటతెల్లం చేస్తూ ఆకలి యుద్ధాన్ని జయింపచేసే కన్నీటి పాటల బతుకు యుద్ధం. ఇది మిత్రమా మీ చిత్తలూరి ఈయరమయ్యర కవిత్వం 2. మరి నా ఈ ఈయరమయ్యర కవిత్వం మీకు నచ్చిందనుకుంటాను. నచ్చితే మరి సబ్స్క్రైబ్ చేయడం మరవద్దు, లైక్ చేయడం మరవద్దు, షేర్ చేయడం మరవద్దు. మంచి కవిత్వం కోసం మళ్ళీ వింటూనే ఉండండి. కవిత్వం వినాలంటే మనం మనుషులుగా మన లోపలికి మనం తొంగి చూసుకోవటానికి, మనం మనుషులుగా మారటానికి, మానవ సమూహంలో మనం ఒకరుగా మనగలగటానికి, మన మనసుల్ని శుద్ధి చేసుకోవడానికి కవిత్వం చాలా అవసరం. అందుకే కవిత్వం వినాలి, చదవాలి. లవ్ యూ ఆల్. మీ చిత్తలూరి ఈయరమయ్యర కవిత్వం.